వార్ 2 సినిమా టీజర్ విడుదల తర్వాత కాస్త బజ్ తగ్గింది. ఎన్టీఆర్ ఉన్న కారణంగా ఖచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్ ను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అనుమానంగా ఉంది. దేశ వ్యాప్తంగా వార్ 2ను ఈ ఏడాదిలోనే ఆగస్టు 14న విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. వార్ 2 సినిమా విడుదలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో 50 రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుందంటూ కొత్త పోస్టర్స్ ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీలకు సంబంధించిన పోస్టర్స్ ను వేరుగా విడుదల చేయడం జరిగింది. ప్రతి పోస్టర్లోనూ భారీ యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. చివరకు హీరోయిన్ కియారా అద్వానీతోనూ ఈ సినిమా కోసం భారీ స్టంట్స్ చేయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 14న భారీ ఎత్తున విడుదల కాబోతున్న వార్ 2 సినిమాకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా పోటీగా రాబోతుంది. కూలీ సినిమాలో నాగార్జున మాత్రమే కాకుండా సౌత్, బాలీవుడ్ స్టార్స్ పలువురు ఉన్నారు. అందుకే ఇక్కడ అన్ని చోట్ల కూలీ కుమ్మేస్తుందనే విశ్వాసంతో మేకర్స్ ఉన్నారు. ఇలాంటి సమయంలో వార్ 2 సినిమాను కనీసం వారం రోజులు థియేటర్లో నిలబెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే తప్ప వసూళ్లు భారీగా ఉండవు. ఇప్పటి వరకు యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఎన్నో స్పై థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. వాటిల్లో కొన్ని సూపర్ డూపర్ హిట్ కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు కొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే ఈ సినిమా ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.